Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the percentage. So here expressing x% as a fraction. ఇక్కడ x పర్సెంటేజ్ని మనం ఫ్రాక్షన్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనే విషయం గురించి కనుక డిస్కస్ చేసినట్టయితే ఎనీ పర్సెంటేజ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై డివైడింగ్ ద పర్సెంటేజ్ ఫిగర్ బై 100. ఇక్కడ మనం దేన్నైనా సరే ఏ పర్సెంట్ నెంబర్ యొక్క పర్సెంట్ అయినా మనం ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి నెంబర్ని మనం దేంతో మల్టిప్లై చేయాలండి 1/100తో మల్టిప్లై చేయాలి, లేదా ఆ ఇచ్చినటువంటి నెంబర్ యొక్క డినామినేటర్ని 100తో మల్టిప్లై చేయాలి. టోటల్ నెంబర్ని 1/100తో కానీ లేదా ఆ ఇచ్చినటువంటి నెంబర్ యొక్క డినామినేటర్ని 100తో కానీ మల్టిప్లై చేస్తే మనకు అది పర్సెంటేజ్ సింబల్ రాసేస్తే దానికి ఈక్వల్ అవుతుంది ఆ నెంబర్కి. చూద్దాం మనం 1 by 1 ఎగ్జాంపుల్. సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ x percentage is nothing but x out of 100 అని అర్థం. x out of 100కి x అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయాలి? x డివైడెడ్ బై 1 ఇంటూ 100. x డివైడ్ బై 1 ఇంటూ 100. ఎందుకంటే ఏ నెంబర్కైనా డినామినేటర్లో ఏ నెంబర్ లేకపోతే మనం 1 తీసుకుంటామో దాన్ని మనము ఆ డినామినేటర్ని ఉన్నటువంటి 1ని 100తో కనుక మల్టిప్లై చేస్తే మనం పర్సెంటేజ్ సింబల్ తీసేయచ్చు. నవ్వు x పర్సెంటేజ్ కూడా మనం ఏం రాయొచ్చు? x డివైడ్ బై 100 రాయొచ్చు. x డివైడ్ బై 100 రాయొచ్చు. సేమ్ 75% అని రాయాలనుకున్నాం మనం. వెన్ వీఆర్ రైటింగ్ 75% ఇన్ ఫ్రాక్షన్, see here I am writing 75 as it is into, instead of percent I am writing 1/100, that is equal to 75/100. 75/100 అని రాయొచ్చు మనం. ఆ 75/100 ఇంకా సింప్లిఫై చేస్తే 25 3 జా 25 4 జా కట్ అవుతుంది, 3/4 అవుతుంది. దాన్ని ఇంకా కూడా మనం సింప్లిఫై చేస్తే 0.75 అయితే రావడం అయితే జరుగుతుంది. మీన్స్ ఇక్కడ మనము 75%ని మనము ఫ్రాక్షన్స్లో ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పినట్టయితే 75/100 ఈక్వల్, దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3/4. దాన్ని ఓన్లీ మనము నెంబర్లో చెప్పాలనుకుంటే 75% ఈ నథింగ్ బట్ 0.75 అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 0.75 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. here next, expressing the fraction a divided by b as a decimal and as a percent. మనం ఇప్పుడు ఏం చేద్దామండి, ఫ్రాక్షన్స్ని మనము డెసిమల్ రూపంలో మరియు ఫ్రాక్షన్ని పర్సెంటేజ్ రూపంలో మనం కన్వర్ట్ చేద్దాం. ఎనీ ఫ్రాక్షన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ డెసిమల్ and any decimal fraction can be converted into percentage by multiplying it by 100. మనం ఏ ఫ్రాక్షన్ అయినా మనము పర్సంటేజ్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చండి? దాని డినామినేటర్లో కనుక ఉన్నటువంటి మనము డినామినేటర్ని కనుక 100తో మల్టిప్లై చేస్తే మనం దాన్ని ఈజీగా మనము పర్సంటేజ్లోకి మనము 100తో మల్టిప్లై చేసేసినాం అనుకుందాం. దాని పర్సంటేజ్ని మనం ఈజీగా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. ఫ్రాక్షన్స్ని మళ్ళీ మనం పర్సంటేజ్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. చూద్దాం ఎట్లనో 1 by 1. See here example. I am writing 1/2 here, 1/2. Okay. See, simply 1/2 is nothing but what here? 0.5. మనం 1/2ని కనుక సింప్లిఫికేషన్ చేస్తే 0.5 అనేది మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసు మనకి 1ని మనం 2తో డివైడ్ 2 టేబుల్లో 1 రాదు కాబట్టి మనం పాయింట్ పెట్టుకుంటాము. అప్పుడు ఇక్కడ 0 వస్తుంది, 2 5 జా 10 వస్తుంది. మనం రిమైండర్ 0 కాబట్టి ఇక్కడ 1 డివైడ్ బై 2 ఇది కూడా హౌ మచ్? 0.5 అని మనం రాసినాం. ఇప్పుడు నేను 0.5ని ఎట్లా రాద్దాం అనుకుంటున్నా అంటే చూడండి, 0.5ని నేను ఎలా రాద్దాం అనుకుంటున్నా అంటే 0.5ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసి దీన్ని నేను 100తోని ఇంటూ చేస్తున్నా, 100తోని డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఎటువంటి నెంబర్ అయితే మారదు. 100తో డివైడ్ చేస్తున్నా, 100తోని మల్టిప్లై చేస్తున్నా. దేర్ఫోర్ ఇప్పుడు నేను చూడండి 0.5 యాజ్ ఇట్ ఈజ్ న్యూమినేటర్లో ఏముంది? 0.5 ఇంటూ 100 డివైడ్ బై డినామినేటర్లో ఏముందండి?
100 ఉంది. ఇప్పుడు 0.5 ఇంటూ 100 నేను చేస్తే మనకి ఎంత వస్తుంది? 50 వస్తుంది. 0.5 ఇంటూ 100 చేస్తే 50 వస్తుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏముందండి? 100 ఉంది. నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 50 ఇంటూ 1/100 రాయొచ్చు. ఇప్పుడు నేను 1/100ని రిమూవ్ చేసేసి 1/100 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు? పర్సెంటేజ్ రాయొచ్చు. పర్సెంటేజ్ అనేది రాయొచ్చు. నౌ 1/2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంటేజ్? 50% అవుతుంది. 1/2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్ అవుతుంది? 50% అయితే కావడం అయితే జరుగుతుంది. మనం నెక్స్ట్ 1/4 కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1/4 1/4 సేమ్ ఐఎమ్ టేకింగ్ 1/4 యాజ్ ఇట్ ఈస్. సి హియర్ 1/4 ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? మనం 1/4ని డివిజన్లో చేసేస్తే మనకు ఆన్సర్ 0.25 వస్తుంది. నేను ఇప్పుడు 1/4ని ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటు ద పర్సెంటేజ్. హౌ మచ్ పర్సెంటేజ్ ఐ విల్ గెట్? సింప్లీ ఐఎమ్ రైటింగ్ 0.25 యాజ్ ఇట్ ఈస్. నేను 0.25ని 100తో మల్టిప్లై చేస్తున్నా, 100తో డివైడ్ చేస్తున్నా. దాని వాల్యూ ఎటువంటి చేంజ్ ఉన్నది జరగదు. 0.25/100 తీసుకుంటే న్యూమరేటర్లో 0.25 ఇంటూ 100 వస్తుంది, డివైడ్ బై 1 ఇంటూ 100 వస్తుంది మనకి ఇక్కడ కింద. చూడండి, 0.25 ఇంటూ 100ని మనము న్యూమరేటర్లో కనుక సింప్లిఫై చేస్తే 25 వస్తుంది, కింద 100 వస్తుంది. చూడండి, ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి 100ని నేను రిమూవ్ చేసేస్తే నేను దాన్ని ఏం రాయొచ్చు? 25% అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? 25. నా 1/4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్? 25% అని మనం ఇక్కడ రాయొచ్చు. 1/4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్? 25% అని మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ మనం 1/5 కూడా చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ 1/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 0.2 వస్తుంది. నేను యాజ్ ఇట్ ఈజ్గా 0.25 0.2 ఇంటూ 100 డివైడ్ బై 100 మళ్ళీ రాసుకుంటున్నా. చూడండి, 0.2 ఇంటూ 100 చేస్తే 20 వస్తుంది, డివైడ్ బై 100 వస్తుంది. నేను డినామినేటర్లో ఉన్నటువంటి 100ని రిమూవ్ చేసేస్తే మనకు సింబల్ అనేది 20% సింబల్ అనేది రావడం జరుగుతుంది. దేర్ ఫోర్ 1/5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్? 20% అని చెప్పొచ్చు. 1/5 ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్? 20% అని చెప్పొచ్చు. నెక్స్ట్ 1/3 చూద్దాం. 1/3 నథింగ్ బట్ మనం 1/3 సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందండి? 0.3333 వస్తుంది. సింపుల్గా నేను 0.33 రాసుకుంటున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.333333 ఇంటూ నేను 333 ఇంటూ 100ని మల్టిప్లై చేస్తున్నా, 100ని డివిజన్ చేస్తున్నా. నవ్వు న్యూమరేటర్లో మనకి ఎంత వస్తుందండి? 33.333 వస్తుంది, డివైడ్ బై 100 వస్తుంది. నేను న్యూమరేటర్లో ఉన్నటువంటి దాన్ని అట్లా పెట్టిన, డినామినేటర్లో ఉన్నటువంటి 100 రిమూవ్ చేసేస్తే నాకు పర్సెంటేజ్ సింబల్ వస్తుంది. దట్ ఇది కూడా 33.33% అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనము ఫ్రాక్షన్స్ని మనం ఎట్లా రాసామండి? పర్సెంటేజ్. నా 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%, 1/4 ఈజ్ ఈక్వల్ టు 25%, 1/5 ఈజ్ ఈక్వల్ టు 20%, 1/3 ఈజ్ ఈక్వల్ టు 33.333% అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. See here next, what is the fraction form of 12 3/4%? See here 12 3/4% ని మనం ఎందులో రాయాలండి? ఫ్రాక్షన్ ఫామ్లో రాయాలి. నౌ we will do this one. Now 12 3/4%, మనకు 12 3/4% ఇచ్చాడండి. మనం దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. నౌ see here I am writing 12 3/4%ని మనం యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నా, పర్సెంటేజ్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసిన. ఓకే, నౌ హియర్ దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నేను ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నా. నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటు ద మిక్స్డ్ ఫ్రాక్షన్. నౌ హియర్ 12 ఇంటూ 4 ప్లస్ 3 డివైడ్ బై 4%. ఓకే, దిస్ ఈజ్ ద ఇంప్రాపర్ టు మిక్స్డ్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, వచ్చిన దాన్ని 3ని యాడ్ చేయాలి. నౌ 12 4 జా 48, 48 ప్లస్ 3 హౌ మచ్? 51. 51/4%. 51/4%. But here what we need only fraction. You don't want here percentage symbol. Just why I am removing the 51/4. నేను రిమూవ్ చేసేస్తున్న పర్సెంటేజ్ సింబల్ని. ఎప్పుడైనా నేను పర్సెంటేజ్ సింబల్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఉన్నటువంటి వాల్యూని మనం 1/100తో మల్టిప్లై చేయాలి. 1/100తో మల్టిప్లై చేస్తే మనకి 51 ఇంటూ 1 డివైడ్ బై 4 ఇంటూ 100 రావడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 51/400 ఇది ఆన్సర్. 51/400 అనేది
ఇక్కడ మనం ఆన్సర్ అని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ 12 3/4% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ అండి 51/400 అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 51/400 కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ హియర్ ఫ్రాక్షన్ యాజ్ ఏ పర్సెంట్. ఇప్పుడు ఫ్రాక్షన్ని ఎలా పర్సెంట్లోకి మార్చాలో చూద్దామండి. సింపుల్, ఏం లేదు, ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చూద్దాం ఒకసారి. టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంట్ వి మల్టిప్లై ఇట్ బై 100 అండ్ అప్లై ద పర్సంటేజ్ సైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రాక్షన్ నుండి పర్సెంట్ గనక కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు గివెన్ నెంబర్ ఎక్స్ అనేది నెంబర్ అయినప్పుడు ఆ ఎక్స్ అనేటువంటి నెంబర్ని మనము 100తో మల్టిప్లై చేసి దానికి పర్సెంటేజ్ సింబల్ని యాడ్ చేయాలి. ఇక్కడ 100% ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లై విత్ 1 అని అర్థం. ఎందుకంటే చూడండి 100 ఇలా ఉంది, పర్సెంటేజ్ సింబల్ తీస్తే ఆల్రెడీ 1/100 రాయాలి. 100 క్యాన్సల్ అవుతుంది, మనకు ఓవరాల్ ఎంత మిగులుతుంది 1 అనేది మిగులుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ని మనం 100తో మల్టిప్లై చేసి పక్కకు మనము పర్సెంటేజ్ సింబల్ రాస్తే 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎటువంటి వాల్యూ అనేది మారదు. అందుకే ఏదైనా నెంబర్ని కానీ ఫ్రాక్షన్ని కానీ మనం పర్సెంటేజ్లకు మార్చాలంటే దాన్ని 100తో మల్టిప్లై చేయాలి, పక్కన పర్సెంటేజ్ పెట్టేసేయాలి. ఈజీ. చూడండి ఇక్కడ 3/4%ని మనము పర్సెంటేజ్లోకి మార్చాలి అనుకుంటున్నాం కదండి. 3/4ని మనం పర్సెంటేజ్లోకి మారుద్దాం. 3/4ని మనము పర్సెంటేజ్లోకి మారిస్తే సింపుల్, ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ 3/4ని మనము 100తోని మల్టిప్లై చేసిన తర్వాత ఒక పర్సెంటేజ్ సింబల్ని పెట్టేసేయాలి. నా 3/4 ఇన్ నథింగ్ బట్ వాట్ ఇయర్ 300/4%. 300/4 how much 75%. Therefore 3/4 is equal to మనం పర్సెంటేజ్ రూపంలో చెప్పాలంటే 75% అని చెప్పాలి. 75% అని మనం ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ చూద్దామండి. 0.4ని మనం పర్సెంటేజ్లో చెప్పాలి. 0.4ని నేను పర్సెంటేజ్లో చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయాలండి, 0.4ని 100తో మల్టిప్లై చేయాలి ఫస్ట్, తర్వాత పర్సెంటేజ్ సింబల్ని యాడ్ చేయాలి. Now 0.4 into 100 how much 40. 0.4 in how much 40, సింపుల్గా percent. Now 0.4 is nothing but how much percent 40%. How much percent 40%. నెక్స్ట్ 0.08ని కూడా నేను పర్సెంటేజ్ చెప్పాలనుకున్నప్పుడు 0.08ని నేను 100తో మల్టిప్లై చేసి పర్సెంటేజ్ సింబల్ని పక్కగా యాడ్ చేయాలి, పక్కకు పెట్టాలి. అప్పుడు 0.08 into 100 చేస్తే ఓన్లీ 8 వస్తుంది, పర్సెంటేజ్ యాజ్ ఇట్ ఈజ్. Therefore 0.08 is equal to how much percent 8% అని అర్థం. how much percent 8% అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 8% అని అర్థం చేసుకోవాలి. చూడండి సింపుల్గా మనం ఏదైనా సరే ఒక ఎక్స్ను మనం పర్సెంటేజ్లోకి మార్చాలంటే ఎక్స్ ఇంటూ 100 చేయాలి, దాన్ని పర్సెంటేజ్ సింబల్ పెట్టేసేయాలి. నవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి 100x% అని రాయొచ్చు, 100x% అని రాయొచ్చు సింపుల్గా. అంటే పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటండి, దాన్ని ఈ గివెన్ నెంబర్ని మనం 100తో డివైడ్ చేయాలి. అదే దాన్ని మల్టిప్లై 100 డివైడ్ బై 100 చేసి దాని వాల్యూ ఏం మారదు. కాబట్టి మనము నెంబర్ని పర్సెంటేజ్లోకి మారవాలంటే గివెన్ నెంబర్ ఇంటూ 100%. సింపుల్. ఓకే. నెక్స్ట్ see here, next one, percentage a relative value. See here, important, what is mean by relative term. See here, when you obtain 16 marks out of 20 in your math unit test, this would be an absolute value. Okay, let us say that you got 80% in the marks unit test. మనము ఎప్పుడైతే మ్యాథ్స్ ఎగ్జామ్లో కనుక 20 మార్క్స్ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 16 మార్క్స్ కనుక మనం ఆప్టైన్ చేస్తే మనం ఎలా రాస్తామండి, 16 out of 20 అని రాస్తాం. 16 out of 20 అని రాస్తాం. నౌ 16 out of 20 నథింగ్ బట్ వాట్ ఇయర్, ఇంతకుముందే చెప్పేసి నేను పర్సెంటేజ్లోకి మారుదాం అనుకుంటున్నా. 16 out of 20 నేను పర్సెంటేజ్లోకి మార్చాలి అంటే 16 డివైడ్ బై 20 into 100% రాయాలి. ఓకే, రైట్.
16 డివైడ్ బై 20 అంటే 16 ఇంటూ 100 డివైడ్ బై 20%. 21 జా 25 జా. నౌ 16 5 జా హౌ మచ్ 80%. అంటే చూడండి ఇక్కడ 20 మార్క్స్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ పేపరు మనకు 16 మార్క్స్ కనుక వచ్చినాయంటే మనకి ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చినట్టు? 80% మార్క్స్ వచ్చినట్టు. 80% మార్క్స్ అనేది వచ్చినట్టు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈజ్ అండర్స్టూడ్ దట్ యూ గాట్ 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. ఒకవేళ 100 మార్క్స్ కనుక మనం మ్యాక్సిమం మార్క్స్ కనుక తీసుకుంటే మనకు అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? ఎన్ని మార్క్స్ వచ్చినట్టు అండి? 80 మార్క్స్ వచ్చినట్టు లెక్క. హౌవెవర్ if the maximum marks for that unit test is 50, then the marks you got is 80% of 50, that is nothing but 40. ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ చూడండి మనకి 20 మార్క్స్ కనుక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనకు 16 మార్క్స్ వస్తే మనకు ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? 80% వచ్చినట్టు. అంటే 100 మార్క్స్కి మనకు 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అని చెప్పొచ్చు. 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 అని చెప్పొచ్చు. 80% అంటే 80% మీన్స్ వాట్ ఇయర్? మీన్స్ సేమ్ 80% అంటే 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 20. 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 20. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ కనుక 50 మార్క్స్ కనుక ఉందనుకుందాం, అప్పుడు మనకు 80% అంటే ఎంత రావాలి? 50లో 80% రావాలి. 50లో మనకి 80% రావాలి. అంటే 50లో 80% అంటే ఎంత? మనకి ఎన్ని మార్క్స్ రావాలండి? 40 మార్క్స్ రావాలి. 40 మార్క్స్ రావాలి. అంటే అవుట్ ఆఫ్ 100కి 80 వచ్చినా, అవుట్ ఆఫ్ 20కి 16 వచ్చినా, అవుట్ ఆఫ్ 50కి 40 వచ్చినా మనకి ఏమవుతుందండి? 80% వచ్చినట్టు. 80% వచ్చినట్టు. అంటే ఇక్కడ చూడండి 80% అనే అది మాత్రమే కాన్స్టెంట్గా ఉంది. బట్ మనకు వచ్చేటువంటి మార్క్స్ మాత్రం మారుతూ ఉన్నాయి. మరి ఈ మార్క్స్ దేనిపై డిపెండ్ అయి ఉన్నాయంటే మనం కండక్ట్ చేసినటువంటి మ్యాక్సిమం మార్క్స్ మీద. క్వశ్చన్ పేపర్కు 100 మార్క్స్కి ఇస్తే 80 మార్క్స్ వస్తున్నాయి. 20 మార్క్స్కి ఇస్తే 16 మార్క్స్ వస్తున్నాయి. 50 మార్క్స్ కనుక కండక్ట్ చేస్తే మనకు 40 మార్క్స్ అయితే మనకు వస్తున్నాయి. అంటే మ్యాక్సిమం మార్క్స్ మారిన కొద్దీ మనకు ఆప్టైన్ చేసినటువంటి స్కోర్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ వచ్చేటువంటి స్కోర్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందండి? మ్యాక్సిమం మార్క్స్పై డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఈ వచ్చినటువంటి ఈ స్కోర్ అంతా కూడా మనము రిలేటివ్ వాల్యూ అని చెప్పొచ్చు. హెన్స్ ద యాక్చువల్ score depends upon the maximum marks of the unit test and varies with the maximum marks. ఇక్కడ మనం గెయిన్ చేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మార్క్స్ మారినా కొద్దీ మన మార్క్స్ మారుతున్నాయి. కాబట్టి మన మార్క్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మార్క్స్తోని డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్తో పాటు మారుతున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అండి? పర్సెంటేజ్ అనేది ఒక రిలేటివ్ వాల్యూ మాత్రమే. అది కాన్స్టెంట్గా ఉండదు. అంటే కాన్స్టెంట్గా ఉండదు అంటే మ్యాక్సిమం మార్క్స్ బట్టి పర్సెంటేజ్ కూడా మారుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అండి, పర్సెంటేజ్ రిలేటివ్ వాల్యూ. ఇఫ్ ద మ్యాక్సిమం స్కోర్ ఈజ్ 60, దెన్ 80% ఆఫ్ 60 ఈజ్ 48. If the maximum marks are 70, then 80% of 70 is equal to 56. As the maximum marks vary, your marks also may vary. That's why hence percentage is seen a relative or comparative value. Value. If the maximum marks are 100, your score is 80. అని మనం ఇక్కడ చెప్తున్నాడు. అంటే అది కంక్లూజన్ ఏం చెప్పొచ్చండి? పర్సెంటేజ్ అనేది ఒక రిలేటివ్ వాల్యూ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పర్సెంటేజ్ అనేది ఒక రిలేటివ్ వాల్యూ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. See here, this is very important. See here, fraction is there. I want to convert into fraction into percentage. Fraction into percentage నేను కన్వర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలండి? ఇంటూ 100 పుట్టు పర్సంటేజ్ సైన్. ఫ్రాక్షన్స్ని మనము పర్సంటేజ్లకు కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని 100తో మల్టిప్లై చేసి మనము అక్కడ పర్సంటేజ్ సింబల్ని మనము ఉంచాలి. అదే పర్సంటేజ్ నుంచి కనుక మళ్ళీ మనము డెసిమల్కి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా డెసిమల్కి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని డివైడ్ బై 100 చేయాలి. పర్సంటేజ్ని మనం డెసిమల్ కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు డివైడ్ బై 100 చేయాలి. సేమ్ థింగ్
డెసిమల్ని మళ్ళీ మనం పర్సెంటేజ్ని కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు మల్టిప్లై విత్ 100 చేయాలి. పర్సెంటేజ్ని మళ్ళీ మనం ఫ్రాక్షన్ చేయాలనుకున్నప్పుడు డివైడ్ బై 100 అనేది చేయాలి. ఏం లేదండి, పర్సెంటేజ్లో పర్సెంట్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ 1/100. పర్సెంట్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ 1/100. గివెన్ నెంబర్ పక్కన పర్సెంటేజ్ కనుక సింబల్ ఉంటే ఆ పర్సెంటేజ్ సింబల్ని తీసేసి గివెన్ నెంబర్ని 1/100తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్గా సరిపోతుంది. లేదా డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తే ఈక్వల్గా సరిపోతుంది. ఇది కంక్లూజన్. నౌ ఐ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.